హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఇది డే 2 ఇన్ హైదరాబాద్ అనమాట. ఈరోజు చార్మినార్ వెళ్ళబోతున్నాము. ఈ వ్లాగ్ అంతా కూడా ఫుల్ కామెడీగా ఉంటుంది. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా చివరి వరకు కూడా చూడండి. మేమందరం టిఫిన్ చేసాము. కరెక్ట్గా దివ్యకి తినే టయానికి వీడియో తీయాలని ఒక ఆలోచన వచ్చిందనమాట. వ్లాగ్ ఉంది కదా అని సరికి అరే మీరెవరో చూపించట్లేదు, నన్ను తీయొద్దు అంటుందన్నమాట. ఇంక అందరం రెడీ అయిపోయాము. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, టీఎస్ఆర్టీసీవి, వాటి నుండే వెళ్దాం అనుకుంటున్నాను. కీర్తు అయితే ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే అంత దూరం వాళ్ళు తీసుకొని వెళ్ళడం రావటం అదంతా ఇబ్బంది కదా. అందుకని మమ్మీ, నేను, దివ్యక్క, బేబత్తాయి నలుగురు వెళ్తున్నాము. మనకి చార్మినార్ కి డైరెక్ట్ గా మెట్రో అయితే లేదు, అందుకని మనం బస్సెస్ ద్వారానే వెళ్తున్నాము. ఒకటే బస్ అనమాట. ఎర్రగడ్డలో ఎక్కితే డైరెక్ట్ గా చార్మినార్ లోనే దిగొచ్చు. హనీ, కీర్తు వాళ్ళకి బాయ్ చెప్పేసి బయలుదేరాము. అదే టైంలో ఫ్లైట్ వెళ్తుంది. ఇక్కడైతే మాకు కొత్త, బట్ ఇక్కడ వాళ్ళందరికీ అది నార్మల్ గానే ఉంటుంది. అదేదో నేను కూడా ఇంట్లో ఉండేవాళ్ళలాగా నాకు కూడా బాయ్ చెప్తున్నారు అనమాట. నేను కూడా వస్తున్నానంటే నీకు కాదు సబ్స్క్రైబర్స్ కి బాయ్ చెప్తున్నావు అంటున్నారు. వాళ్ళేమి ఇంట్లోనే చూడరు, మిమ్మల్ని చూస్తారు, మళ్ళీ పదండి అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. నాకు పబ్లిక్ ప్లేసెస్లో, బస్సెస్లో, అలాంటి ట్రైన్స్లో వీడియోస్ తీయాలంటే చాలా భయం అనమాట. దట్టు విత్ లేడీస్, ఎందుకంటే వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి మనల్ని తిడతారు. అందుకే నాకు తెలంగాణలో మరీ భయం అసలు. ప్రత్యేకంగా బస్సెస్ గురించి మాట్లాడితే లేడీస్ పర్టికులర్ సీట్స్ ఉంటాయి, అంటే మా వైపు కూడా ఉంటాయి లేడీస్ అని చెప్పేసి, బట్ ఎవరైనా కూర్చుంటాము, అలా ఏం ఉండదు. అక్కడ మాత్రం లేడీస్ మాత్రమే కూర్చోవాలి, వేరే వాళ్ళు కూర్చుంటే తిట్టడం అలా చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఎంసెట్కి వచ్చినప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను, ఇంకా మమ్మీ, బేబత్తాయి వీళ్ళందరూ కూడా ఫ్రంట్ సైడ్ అయితే కూర్చున్నారు. తిట్టడం అంటే నన్ను అనుకోకండి, ఎవరినో తిడితే నేను చూశాను. ఈ బస్ కి లాస్ట్ స్టాపే చార్మినార్ అనమాట. ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్తుంది అనగా నేను దివ్యక్క పక్కకైతే వచ్చేసాను, ఎందుకంటే సీట్స్ అన్ని కూడా ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి. చిన్నప్పటి నుండి సినిమాల్లో అట్లా ఇట్లా చూడటమే కానీ 20 years అవుతుంది ఇప్పుడు వరకు చార్మినార్ని రియల్గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అంతా చూడబోతున్నాను, అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఇంకా ఫైనల్గా బస్ దిగంగానే రైట్కి తీసుకుంటే చార్మినార్ మీకు చాలా దూరంలో కనపడుతుంది కదా. ఇంకా చార్మినార్ దగ్గర షాపింగ్ కూడా ఫేమస్, అంటే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయని చెప్పేసి చాలా మంది హైదరాబాద్ వ్లాగ్స్ తీస్తే చూశాను. మెయిన్గా బ్యాంగిల్స్ ఫేమస్ అయితే నాకు తెలుసు. సబ్స్క్రైబర్స్లో చార్మినార్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది చూసేసిన తర్వాత కోటికి కూడా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇక్కడే ఎక్కువసేపు తిరిగేసరికి అందరికీ అలసట వచ్చేసింది. అందుకే డైరెక్ట్గా ఏం జరిగిందో మీరే చూడండి. ఇంక ఈ ఏరియా మొత్తం ముస్లిమ్సే. ఈ ఏరియానే కాదు, హైదరాబాద్ మొత్తం కూడా ముస్లిమ్సే ఉంటారు కదా. నాకు అనిపించింది నేను కనుక ఒక 10 days 20 days ఉంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకునే వెళ్తాను ఇంటికి అని, ఎందుకంటే చాలా మంది హిందీలోనే మాట్లాడుతున్నారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఒక దర్గా కూడా ఉంది. దానికి బయట వాళ్ళని అయితే అలో లేదనమాట. ఒకప్పుడైతే అలో చేసేవారంట, కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదు. ఇంకా మనకి ఎంట్రీ పాయింట్ లోనే కళ్ళజోడులు అయితే వచ్చినాయి అనమాట. అన్న నీకు సూపర్ ఉంది అనుకుంటా, నాకైతే కళ్ళజోడు పెట్టేశాడు. బాగున్నాయి లెన్సెస్, అందరికీ తీసుకున్నాము. ఆంధ్రజ్యోతి అది చూసుకో, నీకు ఎలా ఉంటే అలాగా. మమ్మీ ఒకటి, నేను ఒకటి, దివ్యకు ఒకటి తీసుకున్నాను. నాకు ఇలాంటివి ఒకటి సన్నీ అయితే ఇచ్చాడు, కానీ అవి పోయాయి ఎక్కడో పోగొట్టేసాను ఈ జర్నీస్లో. నాకు ఇలాంటివి కావాలి అని చాలా మందిని అడిగాను, బట్ ఫైనల్గా నాకు ఇక్కడైతే దొరికేసింది అనమాట. ఇలాంటి ఫ్రేమ్ డిమార్ట్స్లో ఎతికా కానీ నాకు దొరకలేదు. ఒకవేళ ఉన్న ఒక 300, 400, 200 అట్లా ఉంటున్నాయి. నాకు ఇక్కడ షాపింగ్ చేసిన వాటిలో చాలా బెస్ట్ అనిపించింది ఇవే అనమాట, ఎందుకంటే సన్ నుంచి మంచి ప్రొటెక్షన్ కళ్ళకి. నీకు బ్లాకే బాగుంటుంది, తీసుకో మమ్మీ నువ్వు కూడా ఒకటి. బాగుంది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇయర్ పిన్స్ ఏ అంటారు కదా, వాటిని చూసుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా నా సబ్స్క్రైబర్స్ కి, నా వ్యూవర్స్ కి ఒక సలహా ఏంటంటే, మీరు ఖచ్చితంగా బార్గెన్ చేయాలి. మీకు బార్గెన్ చేయగలిగితేనే వెళ్ళండి, లేదంటే అసలు ఏం కొనొద్దు. అక్కడ ట్రిపుల్ కాస్ట్ వేసి చెప్తున్నారనమాట, మనం చేయగా మనకి ఇస్తున్నారు అక్కడ. ఇంకా నా లాంటి వెళ్తే నిజంగా మోసపోయి వస్తాడు. మెన్స్ కి సంబంధించి ఏముండదులే కానీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేడీస్ కి సంబంధించి అన్నీ ఉంటాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. కానీ కొంతమంది ఏం చెప్పారంటే చాలా చీప్ ఉంటాయి, క్వాలిటీ ఉండవు, అది ఇది అని చెప్పారు. బట్ ఎనీవేస్ కొన్ని రోజుల వరకైనా బాగుంటుంది కదా. ఇంకొకళ్ళు ఫారెన్ నుండి దిగినట్టున్నాం అనమాట ఈ గోగుల్స్ పెట్టుకొని. ఇందాక దర్గా ఉంది, బయట వాళ్ళని అలౌ చేయట్లేదని చెప్పాను కదా, అదే ఇదనమాట. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది బయట వాళ్ళకి. బ్యాంగిల్స్ తీసుకో మమ్మీ.
ఇప్పుడు అసలైన ఏరియాలోకి వచ్చేసారనమాట. ఇదే ఫేమస్ కాబట్టి బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అలా షాపింగ్ చేసుకుంటుంటే నాకు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను. మా వాళ్ళు ఒకటి దగ్గరే అన్నీ కాకుండా అందరికీ న్యాయం చేసి వచ్చారనమాట. మళ్ళీ పూసల దండలైన దగ్గర కూడా తీసుకున్నారు. చార్మినార్ పైకి కూడా ఎక్కొచ్చు అని నాకు ఎక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. కాకపోతే 1 గంట కల్లా దించేశారనమాట అందరినీ. మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు తిరుగుతూ ఉన్నాము షాపింగ్కి. ఇంకా మమ్మీ అయితే కొన్నవన్నీ వేసుకోవడానికి మళ్ళీ ఒక బ్యాగ్ కొనుక్కుంటుంది. ఇంక ఇదంతా తిరగకముందే అందరం అయితే మంచిగా ఫోటోషూట్ అయితే చేసాము. ఫోటోషూట్ అంటున్నాను ఏదో అనుకోకండి, మాకున్న ఫోన్లో ఫోటో దిగడమే అంతే. అక్కడ ఫోటో కెమెరామెన్స్ ఉంటారేమో అనుకున్నాను కానీ బట్ ఎవరు లేరు అన్నమాట. మేము స్టార్టింగ్ 11:30 or 12 o'clock అలా వెళ్ళాం అనమాట. ఆ టైంలో అయితే ఎవరు లేరు, షాప్స్ అన్ని క్లోజ్డ్గా ఉన్నాయి. అరే ఇదేంటి ఫ్రైడే ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అని అనుకున్నాము. బట్ ఏంటంటే నాకు తర్వాత అర్థమైంది ఏమన్నా నమాజ్ టైమింగ్స్ తర్వాత ఓపెన్ చేయాలి అట్లా ఏమన్నా ఉంటుందేమో అనిపించింది అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంకి మళ్ళీ చాలా మంది షాప్స్ ఓపెన్ చేస్తారు, చాలా మంది వచ్చేసారు. ఈవినింగ్ అంటే ఒక 2 o'clock నుండే ఫుల్ షాప్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ దివ్యక్క వీడియో తీస్తుంటే వెనకాల ఏవో వస్తువులు ఉన్నాయన్నమాట. మేడం అవి పడిపోతాయి చూడండి అంటున్నాడు ఆ షాప్ అతను అయితే. అందుకనే వీడియో ఆఫ్ చేసేసి వెనక్కి వచ్చేసింది అక్క. ఇంక ఇవి అయితే తీసుకుంటున్నారు అక్క వాళ్ళ హౌస్లోకి. చెప్పాను కదా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అని. ఇక్కడైతే బార్గెనింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా 2 o'clock వరకు షాపింగ్ చేసేసి ఇంకా 2 o'clock అయితే ఓపెన్ చేశారనమాట టికెట్ కౌంటర్లో. ఇంకా అక్క వాళ్ళు చూసిన ఇదైతే ఒక పేరు అయితే తీసేసుకున్నారు. ఇంకా టికెట్ కౌంటర్లో లైన్లో ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి నుంచున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అసలైన వ్లాగ్ అయితే మొదలవుతుంది. వీడియో తీయొచ్చో లేదా అన్నట్టుగానే తీస్తున్నాను. భయ్యా వీడియో బంద్ కరో అంటున్నాడు అనమాట వెనకాల నుండి. నువ్వు అన్నట్టు లిఫ్ట్లో ఉందక్క. మనం టికెట్స్ తీసుకున్నది ఒక చోట, వాటిని ఇంకొక చోట అయితే స్కాన్ చేస్తారు. అక్కేమో లిఫ్ట్ ఉంటే బాగుండు కదరా పైకి వెళ్ళడానికి అని అంటుంది అనమాట. అక్క అక్కడ ఏదో రూమ్ లిఫ్ట్లా ఉంది అని నేను చెప్తున్నాను. మా మమ్మీ వేపత్త అయితే మేము ఎక్కలేంలే అని వాళ్ళు రానన్నారు, పాపం కిందే ఉన్నారు. అకౌంట్ చూడ ఎంత ఎత్తున్నాయో పర్లేదు స్లో మోషన్ మామ
ఇంటికి వెళ్ళేదా తిడతామేమో నీకు నన్ను. పక్కన నుంచుందా ఫ్రెండ్స్, లేదు అందుకే కూర్చుండిపోయాం ఇక్కడ. అండ్ లాస్ట్ పేర్లు రాసుకున్నారు ఇక్కడ అందరు లవర్స్. చార్మినార్ కూడా లిఫ్ట్ పెడితే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఎందుకు ఎవరైనా పాపం అటు కిందకి వెళ్ళడానికి కూడా లేదు. మాకిచ్చిన టికెట్లో ఏసీకి 5 రూపీస్ అని ఉంది. ఇంకా పైన ఏసీలు ఉంటాయేమో అనుకుంటున్నాం అనమాట. అందుకే అక్క గోడలు చల్లగా ఉన్నాయి చూడు, పైన ఏసీలు ఉన్నట్టు ఉన్నాయని చెప్తున్నా. కూర్చో. మొత్తానికి పైకి అయితే ఎక్కేసాము. ఎక్కగానే ఒక చైర్ ఉంది, పాపం ఎవరో కూర్చోమన్నారు. ఇంకా ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు అంటే చెప్పు ఎక్స్పీరియన్స్. తినకుండా రావాలి, తినకుండా తాగకుండా. పాపం మేము ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నప్పుడు మమ్మీ అన్న బేబత్తే మమ్మల్ని చూసి చెయ్యి ఊపారంట, కానీ మాకు ఎక్కడ కనపడలేదు. ఇంకా మా ధ్యాసలో మేమే ఉన్నాము. కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు. ఇంకెక్కడైతే ప్రతి ద్వారంలో కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కడైనా ఖాళీ ఉన్నాయా ఏంటి అని నేనైతే చెక్ చేస్తున్నాను, అటు ఇటు వెళ్ళి ఫొటోస్ దిగడానికి. నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు అనమాట, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక ఒకళ్ళు వెళ్ళిపోగానే మనం దూరేయాలి లోపలికి, అంతే. ఒక్కొక్క ఫ్రేమ్లో అయితే నాకు నేనే గుడ్డోడు లెక్క కనపడుతున్నా అనమాట. ఈ ఫ్రేమ్లో అయితే మరీను. దీన్నే ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సిటీస్ ఏదో అంటారు కదా, కానీ ఏమనిపించినా సెల్ఫ్ లవ్ అయితే మస్తు ఉంటుంది నాకు. ఇందాక విజిటర్స్ నాట్ అలౌడ్ అని ఒక దర్గానో అది మసీద్ అనాలో ఏమనాలో నాకు తెలీదు. ఒకప్పుడైతే అందరినీ లోపలికి అలౌ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అదైతే నేను ఇక్కడ నుండి చూపిస్తున్నాను మీకు. లోపల ఒక స్విమ్మింగ్ పూల్ టైప్, దాన్ని స్విమ్మింగ్ పూల్ అనకూడదేమో మేబీ, అలా అయితే ఉందన్నమాట. లోపల నీళ్ళు ఉండి అది మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయితే మస్తు క్లారిటీగా కనపడుతుంది. నేను ఏ రీజియన్కి వెళ్తే ఆ రీజియన్ లాంగ్వేజ్ స్లాంగ్ అంతా కూడా నాకు అంటుకుంటుంది అనమాట. మీరేం దానికి ఫీల్ అవ్వకండి. ఏంటది? ఇవన్నీ చూస్తుంటే అలా అంటుకున్న కొన్ని రోజుల వరకు ఆ పదాలు కానీ ఆ స్లాంగ్ కానీ అలా వస్తూ ఉంటాయి. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. అండ్ ఇక్కడ చూపించాను కదా, ఆ విధంగా అయితే నుంచొని ఫొటోస్ దిగుతున్నారు, ఎక్కడ ఖాళీ లేదు. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 25 రూపీస్. ఇంకా వర్తా వర్మ అంటే పర్వాలేదు, ఒకసారికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. చార్మినార్ పైన ఉన్నాము, 25 రూపీస్ ఎంట్రన్స్ టికెట్గా. చార్మినార్ పైకి వచ్చాము, 25 రూపీస్ అనమాట ఎంట్రన్స్ టికెట్. మా దివ్యక్క మా సగంలో ఏం జరిగిందో మీకు బ్లాగ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. సో వ్యూ అయితే అలా ఉంది. ఫోన్ ఎవడన్నా లాక్కి వెళ్ళిపోతాడని భయం వేస్తుంది. ఏముంది ఇలా పట్టుకున్నప్పుడు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకో. మేము ఇలానే చెప్తూ ఉంటాం, వాడు మాత్రం ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఫోటో దిగుదామంటే వెనకాల ఖాళీ కూడా ఇవ్వట్లేదు కొంచెం కూడా. అసలు అప్పటికి ఒక 2 ఫోటోలు వేసుకున్నాం అనుకోండి. మాకు మాత్రం ప్లేస్ లేదండి ఫోటో దిగడానికి మాత్రం. అవును ఫ్రెండ్స్, చార్మినార్కి ఫోటో కోసం ప్లేస్ సో పోర్ సిచ్యువేషన్. సో అప్పుడే వెళ్ళిపోమంటున్నాడు ఫ్రెండ్స్. అందుకేనా ఏమో దొరికింది ఫ్రెండ్స్. అలా అక్కడ మొత్తం ఒక 3 రౌండ్స్ వేసైతే కిందకు వచ్చేసరికి బేబత్తాయి మమ్మీ మా మీద ఫైర్ మీద ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ కూర్చోడానికి పాపం ఎక్కడ కూర్చొని ఇవ్వలేదంట, అటు ఇటు రోమ్ చేశారు మొత్తం. మళ్ళీ ఎర్రగడ్డ వెళ్ళడానికి ఈ టైంలో బస్సెస్ ఏమి డైరెక్ట్గా ఉండవని అన్నారు. అందుకని మేము డైరెక్ట్గా ఆటోనే బుక్ చేసుకున్నాము ఇంటికి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను, మంచి ఇన్ఫర్మేటివ్ కూడా ఉండుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.